ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. తేదీ డిసెంబర్ 25 సోమవారం. శుభకృతనామ సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్షం దక్షిణాయనం హేమంత ఋతువు. తిథి చతుర్దశి, నక్షత్రం రోహిణి. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి వారికి చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా మరింత పుంజుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్నటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్త్రీ సంబంధిత సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారమున అవరోధాలు తప్పవు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మిథున రాశి వారికి వ్యాపారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతి వ్యవహారాన్ని పెద్దలతో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి కర్కాటక రాశి వారికి బంధుమిత్రుల నుండి విమర్శలు అధికమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన వ్యవహారాల్లో ఎంత శ్రమపడినా ఫలితం కనిపించదు. తదుపరి సింహరాశి వారికి ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు. ప్రముఖుల నుండి సభా సమావేశ ఆహ్వానాలు అందుతాయి. తదుపరి కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సంతాన విద్య విషయాల్లో మరింత కష్టపడవలసి వస్తుంది. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ధనపరంగా ఇతరులకు మాట ఇచ్చే విషయంలో పునరాలోచన చేయడం మంచిది. తదుపరి తులారాశి వారికి స్థిరాస్తి క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలు తప్పవు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి వారికి దూర ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం మంచిది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. తదుపరి ధనురాశి వారికి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి లభించదు. భాగస్వామ్య వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వాహన ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఇక తదుపరి మకర రాశి వారికి బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు మందగోడిగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. తదుపరి కుంభరాశి వారికి ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. శత్రు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగమున ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మీనరాశి వారికి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు కలిసి వస్తాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు ద్వాదశి రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.